ఫ్రెండ్స్, వైష్ణవి విషయంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఒక పెద్ద సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తోంది. నెల రోజుల క్రిందట ఈ హరిబాబు అనే దుర్మార్గుడు ఈ వైష్ణవికి ఎవరో కాదు, కట్టుకున్న భర్త. అయితే కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు అంటే 4 నెలల పిండం లోపల ఉందని తెలిసినా కూడా వైష్ణవిని చంపేశాడు కదా! అయితే ఇక వైష్ణవి ఎక్కడ చనిపోయింది అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మంచం మీదే తను చనిపోయింది. అయితే మంచం మీద తనకు సంబంధించిన రక్తపు మరకలు, గోడ మీద రక్తపు మరకలు అన్నీ అలానే ఉన్నాయి. ఎందుకనంటే ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన నమూనాలు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అప్పటినుంచి అక్కడంతా కూడా మొత్తం ఆ రూమ్ అంతా కూడా రక్తపు చారలు, అలాగే చిరిగిపోయిన వైష్ణవి బట్టలు ఇవే ఉన్నాయన్నమాట. అయితే ఇది తట్టుకోలేక వాళ్ళ అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి ఒక గుడిసెలోకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆ ఇంటి నుంచి అర్ధరాత్రి 1:00, 4 మధ్యలో అంటే ఏ సమయంలో అయితే వైష్ణవి చనిపోయిందో ఆ సమయంలో ఆ ఇంటి నుంచి వింత శబ్దాలు రావడం, ఒక కొద్దిపాటి అరుపులు రావటము, ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించడమో జరుగుతుంది. అయితే అక్కడున్న గ్రామస్తులు ఏమైందా అని ఇంటి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు లేరు. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత కాసేపు ఆగి మళ్ళీ వింత శబ్దాలు వినిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆమె చనిపోయిన ఆ బెడ్‌రూమ్ నుంచి. అయితే గ్రామస్తులు ఏమనుకుంటున్నారంటే, ఆ అమ్మాయికి ఇంకా 19 సంవత్సరాలే. తల్లి, తండ్రి, అన్నలు, కడుపులో పెరుగుతున్న బిడ్డ వీటి మీద ఎన్నో ఆశలు, కోరికలు పెట్టుకుంది కదా! బహుశా ఆమెకి సంబంధించిన మనసంతా కూడా ఇక్కడే ఉండి ఉంటుందేమో అని అనుకుంటున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.